ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. తెలంగాణలో జాతిపిత ఎవరు అని చెప్పేసి ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మరి దాంతో పాటుగా గత ప్రభుత్వం ఉద్యమకారులకు ఏం చేయలేదని చెప్పేసి కూడా మనందరికీ తెలిసిన విషయమే. సో ఈ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించింది అని చెప్పేసి కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి అయితే పాలాభిషేకం చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి 2EF అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఫస్ట్ నేను క్వశ్చన్ అడిగారు, తెలంగాణ జాతిపిత ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరియు తెలంగాణ కోసం నిస్వార్థంగా ఎవరైతే పనిచేసారో వాళ్ళు, అదేవిధంగా బలిదానాలు చేసుకున్న అమరవీరులు. తొలి దశలో 369 మంది, మలి దశలో 1200 మంది పైగా బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళు తెలంగాణ జాతిపిత. అంటే కేసీఆర్ తెలంగాణ తీసుకొని వచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనేసి కూడా అంటున్నారు. కాదు, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, కానీ తెలంగాణ జాతిపిత కాదు. సో మీకు ఎలాంటి జియో లేదు, కాకపోతే మీరు పాలాభిషేకం చేస్తున్నారు. జస్ట్ ఫోన్ చేసి చెప్పంగానే పాలాభిషేకం స్టార్ట్ చేస్తారు. ఫోన్ చేయడం కాదు, మేము గత 8 సంవత్సరాలుగా మా కృషి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా గత 2 సంవత్సరాలుగా మేము నిరంతరం కూడా మంత్రులతో వాళ్ళతో ప్రభుత్వ పెద్దలతో టచ్లో ఉంటున్నాం. అందరితో టచ్లో ఉండబట్టే ఇది ముఖ్య సమాచారం 100% కరెక్ట్ సమాచారం రాబట్టే చేస్తున్నాం. అజమాషిగా చేసింది కాదు. అంటే జియో ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది మీకు? రాబోతుంది, అంటే చెప్పండి, మీకు ఏమైనా క్లారిటీ? ఈ మంత్లోనే రాబోతుంది. మోస్ట్లీ ఈ ఇంకొక వారం 10 రోజులు రావచ్చు అని. అంటే కేటీఆర్ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు, గతంలో ఒక రకంగా అన్యాయమే జరిగింది ఉద్యమకారులకి, ఇప్పుడు ఆ రకంగా ఉండదు అంటున్నారు. మేము అడిగేది ఒకటే అండి, కేసీఆర్ గారు అంటే ఉద్యమ నాయకుడే మాకు గౌరవం ఉంది, కేటీఆర్ గారు ఉద్యమ నాయకుడు. మరి వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత ఎందుకు మారిపోయారు? మీరు ఉద్యమకారులని పట్టించుకొని ఉంటే మళ్ళీ మీదే అధికారం. కేసీఆర్ గారు మళ్ళీ గెలిచినోడే ఉద్యమకారులు పట్టించుకొని ఉంటే, వాళ్ళకి ఉద్యమకారులు పట్టించుకోలేదు. అసలు తెలంగాణ పదాన్ని తీసేసారు కదా, ఎందుకు తెలంగాణ పదాన్ని తీసేసారు మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉంది, ఆ తెలంగాణ పదాన్ని తీసేసినట్టు మీకు తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ ఉద్యమకారులు అవసరం లేదు. మరి మీరు మాకు అవసరం లేదు, మాకు కూడా కేసీఆర్ అవసరం లేదు. ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ కోసమే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. లేదు, అసలు ఎలక్షన్ సంబంధం ఇవ్వాలి. మేము ఎక్కడ మాట్లాడినాం ఎలక్షన్ గురించి? మాకు ఎలక్షన్ సంబంధమే లేదు. అంటే మీకు ఎప్పుడు వచ్చింది, మీకు ఎప్పుడు చెప్పడం జరిగింది? మీరు అంటే ప్రెస్ మీట్ ఏమో వేరే రకంగా పెట్టారు, ఉద్యమకారుల కోసం డిమాండ్ చేస్తున్నామంటూ ప్రెస్ నోటీస్ వచ్చింది. మరి ఇక్కడికి వచ్చినాక మీరు పాలాభిషేకం? మాకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దల ద్వారా రావడం సమాచారం రావడం జరిగింది, దానివల్లనే డేట్ పెట్టడం. నమ్మకం ఉందా మరి? 100% చేయకపోతే మళ్ళీ మీరు వచ్చి ప్రశ్నించండి. ముందు ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నాం అంటే, ఈ నెలలోనే తెలంగాణ ఉద్యమకాలకు ఇచ్చిన హామీల అమలుని ప్రారంభిస్తున్నారనే సమాచారంతో ముందస్తుగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఉద్యమకాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఉద్యమ నాయకుడైంది కూడా ఆయన ఉద్యమకాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా మా యొక్క తెలంగాణ ఉద్యమకాల కృషి ఫలితంగానే గత అసెంబ్లీ ఎన్నికలు చేర్చడం జరిగింది. వాటి అమలును ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రారంభిస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకాలందరూ కూడా అందరూ ఎవరు అధైర్యపడవద్దు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. ఉద్యమకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ రాజకీయ పడ అనే ఒక ఆవేదనతో ఉద్యమకాలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఉద్యమం పేరుతో వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ జాతిపిత అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తెలంగాణ జాతిపిత. ఇలా తెలంగాణ జాతిపితలు ఎవరు అంటే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు 1200 పైగా బలిదానాలు చేసుకున్న ఆ అమరవీరులు తెలంగాణ జాతిపితలు. ఇలా తెలంగాణ నిస్వార్థంగా ఎవరైతే రాష్ట్రం ఉద్యమం చేసినో వాళ్ళు జాతిపితలు. కానీ తెలంగాణ ఉద్యమం పేరుతో పదవులు పొంది వేలాది కోట్లు సంపాదించుకొని అధికారం సంపాదించుకునే వాళ్ళు కాదు. ఇలా కేసీఆర్ గారు అంటే ఉద్యమ నాయకుడు మాకు గౌరవం ఉన్నది, కానీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు కూడా ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మా ఆవేదన అదే. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఉద్యమకాల గురించి మాట్లాడమని అడుగుతున్నాం మేము. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక ఉంది, దాన్ని గౌరవిస్తాం. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకాలను నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు అమలుని ప్రారంభించబోతున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఇలా ఉద్యమకాల అభిమానంతో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుల బంధువుగా మారబోతున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఇవాళ కొత్తగా పుట్టిన సంఘం కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పుట్టిన సంఘం. 8 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన సంఘం. ఆ రోజు కేసీఆర్ గారిని మేము బతిలాడినాం, అధికారంలో హరీష్ రావు గారిని బతిలాడినాం,
కేటీఆర్ గారిని బతిలాడినాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక సార్లు వాళ్ళని కలిసి బతిలాడినా కానీ మాకు ఉద్యమకారులు అవసరం లేదంటూ వాళ్ళు వ్యవహరించడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీల అమలు ప్రారంభిస్తున్నారని నమ్మకంతో ఉన్నాం. అదే ఉద్దేశంతో ఈరోజు చేసినాం. మీరు పదే పదే ఇంకొక 10 సంవత్సరాలు ఈనాటి 10 సంవత్సరాలు కాదు, ఇంకొక 20-30 సంవత్సరాలు మీరే అధికారం ఉండేటట్టు ఉద్యమకారులు చూసుకుంటారు. కాబట్టి ఈరోజు ఉద్యమకారులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఒక శుభవార్త రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. 100% రాబోతుంది. ఉద్యమకారుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం నిజంగా శోచనీయం అని చెప్తున్నారు బీఆర్ఎస్. ఆనాడు తుపాకులు పట్టుకుని ఎక్కువ పెట్టినారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆయన మాట్లాడేది ప్రధానంగా వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేస్తారో చెప్పమని. ఇలా ఉద్యమంలో అందరి పాత్ర ఉన్నది. ఇలా కాంగ్రెస్ లో కొంతమంది పాత్ర లేకపోవచ్చు, మరి అట్లా అనుకుంటే ఇలా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు అందరూ ఉద్యమంలో ఉన్నారా? శ్రీనివాస్ యాదవ్ ఉద్యమం చేసిండా? మరి ఆయనకి ఎట్లా మంత్రి పదవి ఇచ్చిండు కేసీఆర్ గారు? చెప్పండి. ఎర్రబెల్లి దగ్గర ఉద్యమంలో ఉన్నాడా? అంటే మేము వ్యక్తులు కాదు, మనము అనేది ఏంటంటే మీరు ఏ పార్టీ అని కానీ మళ్ళీ మేము చెప్తున్నాం, మాకు పార్టీలతో సంబంధం లేదు. ఇలా ఉద్యమకాల గురించి ఎవరు ఆలోచిస్తారో వాళ్ళు మా నాయకులు అంటున్నాం. ఇలా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మేమందరూ కేసీఆర్ గారి నాయకుడితో పనిచేసినాం. కానీ ఇలా కేసీఆర్ గారిని ఎందుకు విభజిస్తున్నాం? ఆయన ఉద్యమకాలను పక్కన పెట్టిన బట్టే ఎందుకు స్వయాన కూతురే చెప్తుంది కదా. ఇలా కవిత గారు ఏం చెప్పింది? ఉద్యమకారుల గురించి నేను చెప్పినా పట్టించుకోలేదని చెప్తున్నాం. మరి కవిత గారు కూడా ఇలా ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే మేము స్వాగతిస్తున్నాం. కానీ మరి కవిత గారు ఎప్పుడు మాట్లాడలే ఉద్యమకారుల గురించి? ఆమె ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడలే, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాట్లాడలే, మళ్ళీ ఇవాళ వచ్చి ముసలి కన్నీరు గారుస్తుంది. శ్రీని గారు ఇంకొక ప్రశ్న కూడా ఎదురైంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారు కాంగ్రెస్. శ్రీకాంత్ సార్ విగ్రహం పెట్టవచ్చు కదా, అంత ప్రేమ ఉంటే అనేది వాళ్ళ నుంచి వస్తుంది. మేము కూడా శ్రీకాంత్ సార్ విగ్రహం రావాలని కోరుకుంటున్నాం. కానీ అది ప్రభుత్వ పాలసీ. మా ఉద్యమం తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఉద్యమం కేవలం ఉద్యమకాలకు ఇచ్చిన హామీల అమలు కోసం మేము చేస్తున్నాం. మిగతా అంశాల్లో మేము ఉద్యమకారులు అంటే ఒకటే, మేము ఒక పరిమితికి లోబడి పనిచేస్తున్నాం. ఇలా అంశము ప్రభుత్వ విధానాల మీద మేము మాట్లాడేంత బలం మాకు లేదు. ఇలా మీరు అంటున్నారు, మరి రవీంద్ర భారతిలో బాలకృష్ణ విగ్రహం పెడుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? చెప్పండి, మీరే చెప్పండి. ఆ రోజు ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చింది కదా. మరి ఆ రోజు సీమాంధ్ర నాయకులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు సీమాంధ్ర నాయకులు, సినిమా నాయకులు చనిపోతే కేసీఆర్ గారు పోయింది, కానీ తెలంగాణ నాయకులు చనిపోతే పోలేదు. మరి ఉద్యమ పార్టీ అట్లా చేసిన అసలు తెలంగాణ పదాలు తీసేసింది కదా. ఏంటంటే చర్చ బాగా ఉంది టీవీ డిబేట్లలో. జాతిపిత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని వాళ్ళు చెప్పుకుంటారు. అసలు జయశంకర్ కేసీఆర్? మేము మా తెలంగాణ చెప్తున్నాం, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత. తొలి ఉద్యమంలో కూడా చాలా మంది చనిపోయారు. ఈరోజు బలిదానాలు చేసుకున్న వాళ్ళందరూ జాతిపితలే. ఇలా అందశ్రీ గారు ఉన్నారు, లేవు చాలా మంది నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళందరూ జాతిపితలు. ఇలా రాజకీయ పదవులు అనుభవించిన వాళ్ళు ఎవ్వరు జాతిపితలు కాదు. మళ్ళీ రాజకీయ పెట్టుకోండి మీరు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా అధికారం అనుభవించిన వాళ్ళు జాతిపితలు కారు. ఎవరైతే నిస్వార్థంగా ఉద్యమం చేస్తారో వాళ్ళు జాతిపితలు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉందా? ఉద్యమకారులకు న్యాయం చేస్తుందని ఈ నెలలో అమలు చేయబోతుంది. ఈ నెలలో రాబోతుంది. ఈ నెలలో స్పష్టమైన ప్రకటన రాబోతుంది. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా ప్రెస్ ముఖంగా ఎందుకు చేస్తున్నాము అంటే ప్రభుత్వం ద్వారా వచ్చిన సమాచారం వల్ల. ఈ రోజు అంటే ఉద్యమకారులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వైపు కూడా కొంతమంది ఉన్నారు కదా. ఇలా ఉద్యమకారులు కూడా చాలా మంది ఏమంటున్నారంటే, అభిమానం ఉండొచ్చు వేరే పార్టీలు, కానీ ఉద్యమకారులకు చేస్తే మాత్రం తప్పకుండా, ఇంతకుముందు మీరు కూడా విన్నారు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు ఉద్యమకారులు. ఉద్యమకారుల గురించి ఎవరైతే మా గురించి ఆలోచిస్తారో వాళ్ళే మా నాయకులు. మొన్న శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు శాసన మండలి కూడా మమ్మల్ని ఆహ్వానిస్తే వెళ్ళటం జరిగింది. ఆ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా మీరు అందరూ తెలుసు. మహేష్ కుమార్ గౌడ్ గారు స్వయంగా ఆయనే శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము 100% చెప్తున్నాం, ఇదే నెలలో ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల కూడా కొంత లేదు, లేకపోతే ఇప్పుడే ప్రారంభించేవాళ్ళు. మొన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు విదేశాల్లో ఉండటం వల్ల కూడా కొంత లేట్ అయింది. తప్పకుండా ప్రారంభించేవాళ్ళు. ఇంకొకటి, కొండా లక్ష్మణ బాబుజీ గారు మనం మర్చిపోవడం జరిగింది. కొండా లక్ష్మణ బాబుజీ గారు జాతిపితనే. ఆయన ఇంటినే దానం చేసిండు. దేనికి? టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం. మరి ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా?